నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారైనా సరే ఇష్టం వచ్చినట్లు ఇతరుల గురించి మాట్లాడితే రెస్పెక్ట్ పోగొట్టుకోవడమే కాకుండా ప్రజల్లో చులకనవడం ఖాయం. అలాంటి జాబితాలో ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడే వారిలో వేణుస్వామి ముందు ఉంటూ ఉంటారు. ఆయన కామెంట్లు, మాట్లాడే తీరు, ఎదుటి వారి జాతకాలను చెప్పడం, ఎప్పుడు అశుభం పలకడం ఆయనపై సర్వత్రా విమర్శలకు కారణమవుతూ ఉన్నాయి. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోనే బాగా ఫేమస్ అయిపోయారు వేణుస్వామి. కొత్తగా ఏ విషయం వచ్చినా దానిపై వెంటనే తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతూ ఉంటారు వేణుస్వామి. వేణుస్వామి మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పష్టత ఉండొచ్చు, కానీ ఆ మాటలు కొన్నిసార్లు ఇతరులను నొప్పించేలా కూడా ఉంటాయని విమర్శకులు అంటూ ఉంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక అంశాలపై ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తాయి. ఏదైనా ప్రముఖ సంఘటన జరిగితే వెంటనే ఆయన దానిపై స్పందిస్తారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. దీంతో వేణుస్వామి వివాదాలకు కేర్ ఆఫ్గా నిలుస్తూ ఉన్నారు. తాజాగా సమంత రెండవ పెళ్లిపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతూ ఉన్నాయి. జై బగలముఖి దేవ్యే నమః. ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. బగలముఖి మాతాకి. ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు. స్వామి, మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, అడిగారు కాబట్టి చెప్తారు. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను అంటే, మరి ఇప్పుడు సమంత అడిగిందా, రాజనిడమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమ్మ, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది సోమ మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా, వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు. సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. సో వాడి గురించి నాకు అనవసరము. నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆ కామాఖ్య అమ్మవారు, బగలముఖి చిన్నమస్తా అమ్మవార్లు, సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న విషయం సమంత రెండో వివాహం. దర్శకుడు రాజ్ను సమంత పెళ్లి చేసుకుందన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినీ వర్గాల్లోనూ, యూట్యూబ్ ఛానళ్లలోనూ, ఫ్యాన్స్ మధ్య కూడా ఇదే ప్రధాన చర్చగా నిలిచింది. సమంత రాజ్ పెళ్లి వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆతృత నెటిజన్లలో పెరిగింది. ఈ ఆసక్తిని మరింతగా ఉపయోగించుకోవాలని కొందరు యూట్యూబర్లు, కొందరు జ్యోతిష్యులు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి జాతకాలు ఎలా ఉన్నాయి, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పిల్లలు పుడతారా లేదా, ఇలాంటి ప్రశ్నలను చర్చిస్తూ బిజినెస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ చర్చలకు కొత్త మలుపు తీసుకొచ్చేలా జ్యోతిష్యుడు వేణుస్వామి ఒక వీడియోలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో వేణుస్వామి సమంత నాగచైతన్య విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అది నిజమవ్వడంతో దాన్ని మార్కెటింగ్ చేసుకుని తన బ్రాండ్ ఇమేజ్ను పెంచుకున్నాడు వేణుస్వామి. కానీ ఇప్పుడు సమంత రెండవ పెళ్లి గురించి మాట్లాడేందుకు మాత్రం వేణుస్వామి భయపడుతూ ఉన్నాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, సమంతకి రెండవ పెళ్లి జరిగింది, ఆమె వివాహ బంధం గురించి జోస్యం చెప్పాలంటూ ఈరోజు ఉదయం
నుంచి నన్ను అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ మౌటియన్లో పెళ్లి చేసుకున్నారు కదా అని కలిసి ఉంటారా లేదా విడిపోతారా అని అడుగుతూ ఉన్నారు. దీనిపై నేను ఎలాంటి కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదు. నేను జాతకం చెప్పను. గతంలో నాగ చైతన్య శోభిత వివాహ బంధం గురించి మాట్లాడినప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాను. సో మళ్ళీ అలాంటి విషయాల్లో తల దూర్చను అంటూ చెప్పుకొచ్చారు. వేణుస్వామిలో వచ్చిన ఈ మార్పును చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. బహుశా వేణుస్వామి భయపడి వీరి జాతకం చెప్పి ఉండకపోవచ్చు. కానీ వేణుస్వామి ఖచ్చితంగా చాలా అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు, వివాదాలకు కారణమవుతూ ఉంటారు.